ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదన్నారు. సినీ ఇండస్ట్రీకి అండగా ఉంటామన్నారు. సినీ ప్రముఖులు సైతం బాధ్యతగా ఉండాలని సీఎం చెప్పారు. హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ రూమ్లో సీఎంతో సినీ పెద్దలు సమావేశమయ్యారు. సుమారుగా 2 గంటల పాటు చర్చించారు. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కీర్తి ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. కీర్తి, మొత్తం ఎలా అర్థం చేసుకోవాలి ఈ 2 గంటల మీటింగ్ సారాంశాన్ని? ఒకవైపు సినీ ఇండస్ట్రీకి అండగా ఉంటామని చెబుతున్నారు, మరోవైపు అసెంబ్లీలో చేసినట్టుగా బెనిఫిట్ షోలకి టికెట్ రేట్లకి మాత్రం పెంచేదని కరాఖండిగా చెప్తున్నారు. ఇప్పుడు రాబోయేది పండగ సీజన్, చాలా భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి, చాలా హోప్స్ ఉన్నాయి. సో అసలు ఏంటి సినీ పెద్దల నుంచి రెస్పాన్స్ ఏంటి? అసలు మీటింగ్ సారాంశం మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఎస్ సతీష్, ఈరోజు హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోనైతే గనక సీఎం రేవంత్ రెడ్డిని సినీ ప్రముఖులందరూ కూడా ఈరోజు కలిశారు. ఈ సమావేశం దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా అయితే సాగింది. ఈ సమావేశానికి ముఖ్యంగా దర్శకులు, నిర్మాతలు, అదేవిధంగా హీరోలు అందరూ కూడా హాజరై ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా మనకి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో పాటు కూడా అల్లు అరవింద్, రాఘవేందర్ రావు అండ్ అలానే మైత్రి మూవీ మేకర్స్ రవి అండ్ అలానే ఇంకా చెప్పుకుంటూ వస్తే హీరో వెంకటేష్, నాగార్జున, కిరణ్ అబ్బవరం అండ్ ఇంకా మా అసోసియేషన్ నుంచి కొంతమంది ప్రముఖులైతే కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా అయితే సాగింది. సుదీర్ఘమైన ఈ సమావేశం తర్వాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అయితే మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన దిల్ రాజుని మీడియాకి, సినీ పరిశ్రమకు, అదేవిధంగా ప్రభుత్వానికి మధ్యన సమన్వయకర్తగా ఉండమని సీఎం ఆదేశించారని అయితే కూడా మీడియాకు తెలియజేశారు. ఆయన ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన విధంగానే బెనిఫిట్ షోల మీద ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, ఇక మీదట బెనిఫిట్ షోస్ ఉండవని అని అయితే తెలియజేశారని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అండ్ అలానే సినీ పరిశ్రమలోని ఉన్న కీలకమైన సమస్యలను కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి అయితే మేము తీసుకుని వెళ్ళాము, ఆయన సానుకూలంగా స్పందించారని కూడా తెలియజేశారు. అలానే హైదరాబాద్లోని సినీ పరిశ్రమని అభివృద్ధి కోసం పాటుపడతామని కూడా, అభివృద్ధి కోసం ఎంతగానో సహాయాన్ని అందిస్తామని సీఎం తెలియజేశారని చెప్పి అయితే కూడా దిల్ రాజు తెలియజేశారు. హైదరాబాద్లోని హాలీవుడ్ సినిమాలని, ఓన్లీ తెలుగు పరిశ్రమలోని సినిమాలనే కాకుండా హాలీవుడ్ సినిమాలని కూడా మనకి నిర్మించడానికి తగిన ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి అనే సలహాలు, సూచనలు ఇవ్వాలని చెప్పేసి సీఎం అడిగారు, ఆదేశించారు అని చెప్పేసి కూడా దిల్ రాజు అయితే ఈ సమావేశంలో, ఈ ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది. అండ్ ముఖ్యంగా చూసుకుంటే కనుక మన తెలుగు సినీ పరిశ్రమకి జాతీయ స్థాయిలో కూడా ఎంతో గౌరవం దక్కడం చాలా సంతోషకరమని సీఎం అన్నారని కూడా తెలియజేస్తున్నారు. అండ్ అలానే ఈ సమావేశంలోని ముఖ్యంగా కూడా చిత్ర పరిశ్రమలోని ఉన్న కార్మికులు అండ్ అలానే వాళ్ళ తాలూకా ఇండ్ల స్థలాల కోసమని, వాళ్ళ కష్టాలను ఇవన్నీ కూడా సీఎం దృష్టికి తీసుకుని వెళ్ళామని, సీఎం వాటిలన్నిటిని పరిశీలిస్తామని తెలియజేయడం కూడా జరిగింది. వీటిలన్నిటి మీద కూడా ఒక 15 రోజుల్లోని ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా నివేదికనైతే కూడా సీఎంకి సమర్పిస్తామని చెప్పేసి కూడా దిల్ రాజు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సీఎం కోరిన ఇంకొకటి విషయం ఏమిటంటే కూడా డ్రగ్స్ నిర్మూలన మీద ఏమైనా ప్రచార కార్యక్రమాలు జరిగినప్పుడు సినీ పరిశ్రమలోని ప్రముఖులు కూడా వాటిలోని పార్టిసిపేట్ చేసి వాటికి ఆ ప్రచారంలోని పాల్గొనాలని చెప్పేసి కూడా సీఎం కోరారని కూడా దిల్ రాజు తెలియజేశారు. అయితే ఈ సమావేశం, ఈ ప్రెస్ మీట్లోని మీడియా ప్రతినిధులు ఈ బెనిఫిట్ షోలు, టికెట్ రద్దుల గురించి అయితే ప్రశ్నించగా అవన్నీ చాలా చిన్న విషయాలని, వాటి గురించి డిస్కషన్ కాదని, మాకు సీఎం గారు పెద్ద టాస్క్ ఇచ్చున్నారు, ఫస్ట్ ఆ టాస్క్ని మేము రీచ్ అవ్వాలని చెప్పి దిల్ రాజు చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లోని ఐటీ, ఫార్మా కంపెనీస్కి ఫార్మా కంపెనీస్ ఎలా ముఖ్యమో అదేవిధంగా సినీ పరిశ్రమ కూడా హైదరాబాద్కి ఎంతో ముఖ్యమని చెప్పి సీఎం అన్నారని కూడా దిల్ రాజు తెలియజేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా చూసుకుంటే ఈ మొత్తంగా కూడా ఈ భేటీ తాలూకా సారాంశం ఏంటని చూసుకుంటే కనుక సినీ పెద్దలతో జరిగిన ఈ భేటీ కూడా సానుకూలంగానే ముగిసిందని అయితే కూడా మనం చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సానుకూలంగా స్పందించారని కూడా చెప్తున్నారు. అండ్ అలానే బౌన్సర్ల విషయం అయితే కానీ సీఎం గారు మాకు సీఎం చెప్పలేదు, డీజీపీ సారథ్యంలో చెప్పున్నారు. సో బౌన్సర్ల విషయంలోని ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎప్పుడు ఏ విధంగా స్పందించాలి అనేది కూడా పోలీసులకు కూడా సీఎం ఆ సమావేశంలోని సూచనలు అందించినారు. అంటే సినీ పరిశ్రమ వారికి పోలీసుల నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు ఇవ్వాలి, ఏ సమయంలో ఎప్పుడు స్పందించాలి అనే వాటి మీద కూడా సూచనలు, దిశానిర్దేశం చేశారని కూడా అయితే కనుక దిల్ రాజు ఈ సమావేశంలో తెలియజేస్తున్నారు. అండ్ అలానే
ముఖ్యంగా చూసుకుంటే కూడా మనకి హైదరాబాద్లోని ఎఫ్డిసి హైదరాబాద్లోని కూడా మనకి ఇదివరకు అంటే ఈ సమావేశంలో కొంతమంది సినీ పెద్దలు కూడా మాట్లాడుతూ సీఎం అందరూ కూడా మనకి తెలుగు సినీ పరిశ్రమకి ఎంతగానో సహాయాన్ని అందించారు. అలానే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మాకు ఎంతో సహాయాన్ని అందిస్తోందని కూడా వాళ్ళందరూ తెలియజేయడం జరిగింది. సో మొత్తంగా ఏంటంటే హైదరాబాద్లో సినీ పరిశ్రమకి ప్రభుత్వం నుంచి అయితే పూర్తిగా సహాయ సహకారాలు అందబోతున్నాయి. దీనికోసం అయితే కనుక ప్రభుత్వం నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేసి, అదేవిధంగా సినీ పరిశ్రమ నుంచి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రతి సమస్యల మీద కూడా ఒక కూలంకిష నివేదికను అయితే కనుక తయారు చేసి ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేసి వాటి మీద అయితే చర్యలు తీసుకుంటామని చెప్పేసి దిల్ రాజు మీడియా ముఖంగా అయితే కూడా తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కీర్తి. ఎస్, ఇక ఆలయాలు ధర్మ పరిరక్షణ కోసం విహెచ్పి కార్యాచరణ రూపొందించింది. జనవరి 5న విజయవాడలో తొలి సమావేశం నిర్వహించనుంది. ప్రభుత్వ ఆధీనంలో ఆలయాలు వద్దని విహెచ్పి అంటోంది. ఏపీ సీఎం చంద్రబాబుతోనూ విశ్వ హిందూ పరిషత్ చర్చించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ నినాదంతో విహెచ్పి అడుగులు వేస్తోంది. విజయవాడ వేదికగా ధర్మ పరిరక్షణ విధానంపై ప్రకటన చేయనుంది. సో పూర్తి సమస్యలు ఇచ్చేందుకు ఫీల్డ్లో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, ఏంటి అసలు విహెచ్పి సమావేశ అజెండా ఏంటి? సమావేశం ఎప్పుడు? జనవరి 5 అంటే ఏ టైం జరిగే అవకాశం ఉంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? విజయవాడలో పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి?